హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. శివ సీక్వెల్ అతనితోనే ఆర్జీవి క్లారిటీ. ట్రెండ్ సెటర్ గా మూవీ శివ సీక్వెల్ ఉండనుందా? ఉంటే హీరోగా ఎవరు నటించబోతున్నారు? దానిపై ఆర్జీవి ఏం చెప్పారు? ఇప్పుడు చూసేద్దాం. టాలీవుడ్ చరిత్రలో ట్రెండ్ సెట్టర్గా నిలిచిన మూవీ శివ. ఈ సినిమా ఈ నెల 14న రిలీజ్ కానుంది. దీనికోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వరుస ప్రెస్ మీట్లు కూడా నిర్వహిస్తుంది మూవీ టీం. ఈ క్రమంలోనే శివ సీక్వెల్ పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. మళ్ళీ శివ తీయాల్సి వస్తే ఎవరితో తీస్తారనే ప్రశ్నకు శివ కేవలం నాగార్జున కోసమేనని అన్నారు. ఆయన తప్ప మరొకరిని ఊహించుకోలేమని చెప్పారు. ఒకవేళ సీక్వెల్ చేయాల్సి వస్తే నాగ చైతన్య, అఖిల్లో ఎవరిని హీరోగా తీసుకుంటారనే ప్రశ్నకు ఎవరు కాదని ఆన్సర్ చేశారు. మరో 36 ఏళ్లు గడిచినా తను కాకుండా మరొకరు తీసినా అది సాధ్యం కాదని చెప్పారు. సీక్వెల్ చేయాల్సి వస్తే అది కేవలం నాగార్జునతోనే అని ఆర్జీవి కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. వెంటనే కింగ్ మాట్లాడుతూ, నన్ను చూడండి, నేను శివ సీక్వెల్ చేస్తా అంటూ నవ్వులు పూయించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఏ సినిమాలోని హీరో టెన్షన్ పడే సన్నివేశాలు ఉండడం లేదు. ఇంట్రడక్షన్ సీన్ లేదా సాంగ్ తోనే హీరో ఏదైనా చేసేస్తాడని చెప్తున్నారు. కానీ శివాలో హీరో ఒక సాధారణ వ్యక్తి. అలా ఉంటేనే హీరోయిజం ఎలివేట్ అవుతుంది. ఇలాంటి ప్రయత్నాలు ప్రస్తుతం ఎవరు చేయట్లేదు కాబట్టే ఆడియన్స్ మళ్ళీ శివాకు కనెక్ట్ అవుతున్నారని ఆర్జీవి చెప్పారు. ఈ మూవీ విషయంలో సాంకేతికంగా సవాల్గా అనిపించిందనే విషయం సౌండ్ డిజైనింగ్ అని తెలిపారు. ఒరిజినల్ వర్షన్లో ఫ్లేవర్ పోకుండా 4K అట్మాస్ వెర్షన్లో చూపించగలిగామని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. శివ రిలీజ్ అయి 36 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ప్రేక్షకుల ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. 1989లో సంచలనం సృష్టించింది ఈ మూవీ. అప్పట్లో తెలుగు సినిమాలో ధోరణిని మార్చేసింది. దీంతో నాగార్జున ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అన్నపూర్ణ స్టూడియోస్ అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర ఈ సినిమాను నిర్మించారు. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూవీ నెల 14న రిలీజ్ చేయనున్నారు. ఏదేమైనా ప్రేక్షకులు ఇప్పటికే ఈ రిలీజ్ పై చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారు. 4K ఫార్మేట్ లో థియేటర్లోకి మళ్ళీ రానున్న శివ మరోసారి ప్రేక్షకుల గుండెల్లో గర్జించనుందని చెప్పుకోవచ్చు.